హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు, ఆయన రాసిన ఏ స్టోరీ కూడా మరే ఛానల్లోనైనా అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం 176వ భాగం. నా చుట్టూ ఏదో జరుగుతుంది, అదేంటో వీలైనంత తొందరగా తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అర్జున్. ఒకరోజు అర్ధరాత్రి రోడ్డు మీద తనని చూసి ఎవరో చంపాలని చూశారని భయమేసిందని ఏడుస్తూ తనని చుట్టుకుపోవడం, తన చున్నీ అక్కడే కరెంటు పోల్కి తగులుకోవడంతో తన షర్టు తీసి అమృతకి కప్పడం గుర్తొచ్చింది అర్జున్కి. వెంటనే అమలు అని పిలిచాడు. టీలో షుగర్ వేస్తూ, ఏంటి బావా? ఒకరోజు రాత్రి నిన్నెవరో చంపాలని చూశారని ఏడుస్తూ నాకెదురొచ్చావు చూడు, గుర్తుందా? ఓ, ఎందుకు గుర్తులేదు? ఆ రోజు నువ్వేగా. నువ్వేమైనా టాటా బిర్లావా నిన్ను చంపడానికి? ఎవడో దొంగ ఏంటాడు అని తిట్టావు. అంటే ఆ రోజు నిన్ను నిజంగానే వాడెవడో చంపాలని చూశాడా? అవును బావా, కత్తి పట్టుకుని. ఇప్పుడు దొరికావే, ఇంకెక్కడికి పోతావు? ఈ రోజు నిన్ను చంపకుండా వదలను అని నా దగ్గరికి వస్తూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. నాకు భయమేసి గట్టిగా అరిచాను. ఈలోపు నీ కారొచ్చింది. లైట్స్ నా కళ్ళల్లో పడి గట్టిగా కళ్ళు మూసుకున్నానా, ఇంతలో నువ్వొచ్చావు. నన్ను తిట్టి రూమ్ దగ్గర వదిలిపెట్టావు అని ఆ రోజు జరిగిందంతా చెప్తుంటే అర్జున్ ఆలోచనలు మాత్రం, అంటే నిజంగానే తనని చంపాలని చూస్తున్నారా? కాని ఎవరు? అంత అవసరం ఎవరికుంది అని నుదురు రబ్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. అయినా ఉన్నట్టుండి ఎప్పుడో జరిగింది ఇప్పుడెందుకు అడుగుతున్నావు బావా? ఏం లేదే, ఎందుకో గుర్తొచ్చిందిలే. అర్జున్ చేతికి టీ ఇస్తూ, నువ్వన్నట్టు వాడెవడో దొంగై ఉంటాడు బావా, లేదంటే నన్ను చంపడానికి చూడమేంటి? పాపం నా ఒంటి మీద ఉన్నది నిజంగా బంగారం అనుకున్నాడేమో. టైంకి నువ్వొచ్చావు కాబట్టి సరిపోయింది అంటుంటే తన చెంప మీద నిమురుతూ, నేనుండగా నీకేం కానివనే అనగానే నవ్వుతూ ఇంట్లో మిగిలిన వాళ్ళందరికీ టీ ప్రిపేర్ చేస్తుంటే తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసే పనిలో పడ్డాడు అర్జున్. కాసేపు ఎవరెవరికో కాల్ చేసి మాట్లాడి, ఓకే 1 అవర్లో వచ్చేస్తాను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఎంత పని చేశావురా చచ్చు వెధవా, పోయి వాడి కంట్లోనే పడ్డావా? లేదులేండి అయ్యగారు, వాడు నన్ను చూడలేదు. అందుకే ఎక్కడ నన్ను చూస్తాడోనని పని కూడా పూర్తి చేయకుండా వచ్చేశాను. ఒక్క 2 నిమిషాలు వాడు రాకుండా ఉండుంటే అది పాటికి చచ్చుండేది. అది చావడమేమో గాని నువ్వు మాత్రం నన్ను ఇరికించేలా ఉన్నావు. వాడు నిన్ను చూడకపోయినా దాన్ని చంపబోయావని తెలిసాక నోరు మూసుకుని కూర్చుంటాడనుకున్నావా? నువ్వెవరో నీ పుట్టు పూర్వత్తాలంటో తెలుసుకునే వరకు వదళ్ళు. నీకు పని అప్పచెప్పినందుకు నన్ను జైలుకి పంపించేలా ఉన్నావు కదరా. నేను దొరికినప్పుడు కదయ్యగారు, అంత ఈజీగా దొరకనులేండి. మీ పని మాత్రం పూర్తి చేయకుండా వదిలిపెట్టను అని చెప్పి ఒరేయ్ ఒరేయ్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు సైదులు. ఫ్రెష్ అయి బయటికొచ్చిన అర్జున్కి ఇల్లు చిమ్ముతూ కనిపించింది అంజలి. నువ్వేమైనా క్వీన్ విక్టోరియా అనుకున్నావా చంపడానికి అని తనన్న మాటలతో పాటు, తనకి ఎవరో పాయిజన్ ఇచ్చారు, అందుకే అపోషన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయితే ఈ రేంజ్లో ఉండదు. యాక్చువల్గా ఇది పోలీస్ కేస్, బట్ మీ గురించి ముందే తెలియడం వల్ల నేను మేనేజ్ చేశాను. ఎందుకైనా మంచిది, ఒకసారి ఏం జరిగిందో కనుక్కో అర్జున్ అన్న అంజలికి అబార్షన్ అయినప్పుడు డాక్టర్ మాటలు గుర్తొస్తుంటే, నిజంగానే ఆ రోజు అంజలి మీద పాయిజన్ అటాక్ జరిగిందా? డాక్టర్ అంత గట్టిగా చెప్పినా అంజలిని చంపాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదన్న గట్టి నమ్మకంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని దాని గురించి ఆలోచించనే లేదు. కానీ ఇప్పుడు ఆ రోజు జరిగింది గుర్తొస్తుంటే ఒకవేళ అది అమృత మీద జరిగిన అటాక్ ఏమో అనిపిస్తుంది అర్జున్కి. అంజు, ఏంటన్నయ్యా? ఏం లేదమ్మా, ఆ రోజు నీకు అబార్షన్ అయినప్పుడు నీకు పాలిచ్చింది అమృతే కదా? అవునన్నయ్యా. అంటే తనే కలుపుకొని తీసుకొచ్చిందా? అక్కడే అప్పటికొస్తున్న అమృత, కాదు బావా, నేను ఉపవాసం ఉన్నానని కనీసం పాలైన తాగమని అత్తయ్య నాకిచ్చింది. కానీ మొట్టమొదటిసారి నీ పక్కన పీటల మీద కూర్చోబోతున్నాను కదా,
నిండు ఉపవాసం ఉందామని ఆ పాలు పక్కన పెట్టేశాను. అప్పుడే అంజలి అలసటగా కనిపిస్తే ఆ పాలు తీసుకెళ్లి తనకిచ్చాను. అంటే ఆ పాలు నీకు అమ్మ కల్పించిందా? లేదు బావా, అక్కడే వంటతనుంటే అతనికి చెప్తే తీసుకొచ్చాడు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు బావా? నిజంగానే ఆ రోజు పాలల్లో ఏమైనా కలిసిందా అని కంగారుగా అడిగింది అమృత. చచ, అదేం లేదురా, జస్ట్ నార్మల్గానే అడిగాను అని చెప్పి ఆ టాపిక్ని డైవర్ట్ చేసి ఏదో మాట్లాడుతుంటే ఇంతలో బయట నుండి ఎవరో పిలవడంతో బయటకొచ్చాడు అర్జున్. మీరు ఇందాక కాల్ చేసి సీసీ ఫుటేజెస్ గురించి అడిగారు కదా సార్? హా, అవును. ఈ ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి. ఎంత టైం పడుతుంది? ఒక 2 అవర్స్లో అయిపోతుంది సార్. ఓకే, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటుండగానే సివిల్ వర్క్ చేసే వాళ్ళని తీసుకొచ్చాడు రమేష్. అర్జున్, పనివాళ్ళని తీసుకురమ్మన్నావు, ఇప్పుడేం పనుందిరా? రేపు సీమంతానికి ఏదైనా పనుందా? అదేం లేదురా, ఇంటి మొత్తానికి గ్రిల్ బిగించాలి. కానీ ఉన్నట్టుండి ఎందుకురా? అవసరమనిపిస్తుంది, అందుకే అంటుండగానే లోపల నుండి వచ్చిన జానకి అక్కడ వాళ్ళందర్నీ చూసి, అర్జున్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్మా, ఇంటికి సెక్యూరిటీ లేదనిపిస్తుంది మా, అందుకే బయట వాళ్ళెవరూ లోపలికొచ్చే అవకాశం లేకుండా మొత్తంగా గ్రిల్ చేయిద్దామనుకుంటున్నాను. చాలే నోర్మయ్, ఇన్నేళ్లుగా ఈ ఊర్లో ప్రతి ఇల్లు మారినా మన ఇల్లు మాత్రం అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఎందుకో తెలుసా? కొత్త పొక్కడలనేవి ఈ ఇంటి మీద పడకూడదన్నది మీ నాన్న కోరిక. అందుకే ఈ ఇల్లు నేను కాపురానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అలానే ఉంది. ఇక్కడ ఇంతవరకు కొత్త మార్పులు ఏవీ ఇంట్లో చేయలేదు. ఉన్నట్టుండి నువ్వొచ్చి ఇంటికి సెక్యూరిటీ లేదంటే ఎలా? ఇన్నేళ్లలో మన ఇంట్లో ఒక చిన్న వస్తువు కూడా పోయింది లేదు. సెక్యూరిటీ లేదని నువ్వెలా అంటావురా? అమ్మా, సెక్యూరిటీ అంటే వస్తువులు పోతాయి పోవాలి అని మాత్రమే కాదు, మనుషులకి కూడా ఉంటుంది. వస్తువుల కంటే మనుషులు చాలా ఇంపార్టెంట్. నువ్వెన్నైనా చెప్పు, దీనికి నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పగానే పొద్దున్నే మోటార్ ఆన్ చేయడానికి పొలం దాకా వెళ్లిన రఘురామయ్య అప్పుడే లోపలికొస్తూ జానకి అన్న మాటలన్నీ విన్నాడు. కొడుకు ముఖంలో ఏదో తెలియని కంగారు కలవరం కనిపిస్తుంటే గంభీరంగా, జానకి, వాడేమీ ఇల్లంతా పగలగొడతానండం లేదు కదా, కేవలం ఇంటికి గ్రిల్ మాత్రమే పెట్టిస్తానంటున్నాడు. ఇందులో తప్పేముంది? అది కాదండి, చూడు జానకి, వాడు ఎప్పుడూ ఇంటిని మార్చి కట్టిస్తానని ఏ రోజు అనలేదు. అలాంటిది ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు అంటే వాడి మనసు ఏమాలోచిస్తుందో. నేనైనా నువ్వైనా వాడైనా అందరూ క్షేమంగా ఉండాలనే కదా కోరుకునేది. మరేం పర్వాలేదులే, వాడికి నచ్చినట్టుగానే చేయనివ్వు అని చెప్పి లోపలికి వెళ్ళిపోవడంతో తను చెప్పకుండానే తన మనసులో మాట గ్రహించిన తండ్రి మీద తెలియని గౌరవం పెరిగిపోయింది అర్జున్కి. నవ్వుతూ ఈవినింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పి వెళ్ళాడు. దాంతో అందరూ హడావిడిగా వర్క్ స్టార్ట్ చేశారు. ఈలోపు అమృతకే జాగ్రత్తలన్నీ చెప్పి రమేష్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఏంటో బావా, ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది అమృత. ఏముందమ్మూ, రేపు నీకు సీమంతం కదా, నీకు స్పెషల్ గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో అంది అంజలి. నాకు మీ అన్నయ్యనే పెద్ద గిఫ్ట్ అంజు, ఇంకే గిఫ్ట్ అవసరం లేదు అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు. ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్తో దీని గురించి మాట్లాడడానికి అతని దగ్గరికి వెళ్లాలనుకున్నాడు వాడు కాస్త. ఎప్పుడైతే అంజలికి జరిగిన అబోషన్కి రాత్రి అమృతను చంపబోయిన సైదులకి సంబంధం ఉందేమోనని డౌట్ రావడంతో, పోయినసారి శ్రీరామనవమికి వీడియో తీశారు కదా అని అడిగాడు రమేష్ని అర్జున్. అవునరా, తీశారు. ఆ కాంట్రాక్ట్ అంతా ఎవరు తీసుకున్నారు? మనూర్లో ఒక 100 మంది ఉన్నారా ఏంటి? ఉన్నది ఒక్కడు, వాడే. మీ నాన్న కాళ్ళా వేళ్లా పడి వాడే తీసుకున్నాడు. అర్జున్ మనసులో, అయితే ఖచ్చితంగా ఆ వీడియోలో ఆ వంటవాడు కూడా ఉండే ఉంటాడు అనుకొని, అయితే ముందు వాడి దగ్గరికి వెళ్దాం పదా. ఎందుకురా? ఇప్పుడు ఉన్నట్టుండి వాడెందుకు గుర్తొచ్చాడు? కొంపదీపేసి రేపు సీమంతానికి వాడిగ్గాని కాంట్రాక్ట్ ఇస్తావా ఏంటి? వాడికంత సీన్ లేదురా బాబూ. అది కాదులే, తర్వాత చెప్తాను పద అంటూ బైక్ని ఫోటో స్టూడియో వైపు మళ్లించాడు అర్జున్.